రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సర్కార్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ సమిట్ లో రెండో రోజు భారీగా పెట్టుబడులు వచ్చాయి. రెండో రోజు 1,04,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఫ్యూచర్ సిటీలో గోద్రేజ్ సంస్థ 150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అలాగే ఫెటిస్ ఇండియా 2,000 కోట్లు, గజాస్ ఇండియా 650 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. 1,100 కోట్లతో ఎఫ్డీసీ ప్లాంట్ పెట్టేందుకు వింటేజ్ కాఫీ ప్రతిపాదించింది. ఇక రిలయన్స్ కన్స్యూమర్ 1,500 కోట్లు, కేన్స్ టెక్నాలజీస్ 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. జేకేసీ సంస్థ ప్రతినిధులు 9,000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఆర్సీసీటీ ఎనర్జీస్ 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 6,750 కోట్లతో హైపర్ స్కేల్ డీసీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఇక 70,000 కోట్లతో ఇన్ఫ్రాకి ఏఐ రెడీ డేటా పార్క్ ను రూపొందించనున్నారు. 1,800 కోట్లతో హెటిరో ఫార్ములేషన్స్ యూనిట్, 1000 కోట్లతో భారత్ బయోటెక్, సిఆర్డీఎంఓతో పాటు అరబిందో ఫార్మా 2,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. మరో 4,000 కోట్లతో బయోలాజికల్ వ్యాక్సిన్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి.